దక్షిణ అమెరికా దేశం చిలీలో కార్చిచ్చు కారణంగా మరణించిన వారి సంఖ్య 19కి పెరిగింది. మంటల కారణంగా ఇళ్లు దగ్ధం కావడంతో 1500 మంది నిరాశ్రయులయ్యారు. చిలీలో ఇంకా పలుచోట్ల కార్చిచ్చు అదుపులోకి రాలేదు. వేసవి వేడిగాలుల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువగా ఉండటమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నట్టు చెప్పారు. దావాగ్ని కారణంగా చిలీలోని మధ్య దక్షిణ ప్రాంతాల్లో వేలాది ఎకరాల అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. పెన్కో నగరంలో బాధితులు కాలిపోయిన ఇళ్ల శిథిలాల మధ్య మిగిలిన వస్తువుల కోసం వెతుకుతున్నారు. మధ్య బయోబియా పొరుగున ఉన్న నుబుల్ ప్రాంతాల్లో చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ విపత్తు పరిస్థితిని ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవని, ఆరిపోయిన మంటలు మళ్లీ చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2024లో చిలీ తీర ప్రాంతంలో సంభవించిన మంటల వల్ల 130 మంది మరణించారు.